Hi everyone, my name is D. Satyanarayana. Welcome to YouTube classes. So today topic linear equations in two variables. ఈ టాపిక్ గురించి మనం టూ వీడియోస్ చేస్తున్నాం. అందులో ఏం చెప్పామంటే మనం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం అందులో నేర్చుకున్నాం. ఓకే, మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో భాగంగా టాపిక్స్ మనం 1 by 1 మనం ఇందులో నేర్చుకుంటున్నాం కాబట్టి అయితే ఇందులో ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అనే టాపిక్లో మనకి 9 మార్క్స్ వస్తాయి. సో 9 మార్క్స్లో 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, గ్రాఫ్ వస్తుంది, అదేవిధంగా ఒక బిట్ ఒకటి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం గ్రాఫ్ గురించి మనం అందులో 3 టైప్స్ ఉన్నాయి కదా, 3 టైప్స్ మనం అందులో నేర్చుకున్నాం. ఒకటి ఏంటి, ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ వన్ ఏమో కోఇన్సిడెంట్ లైన్స్, నెక్స్ట్ వన్ ఏమో ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, మనకు అందులో 3 మెథడ్స్ ఉన్నాయి, 3 మెథడ్స్ నేర్చుకున్నాం. సో మనకు అందులో ఫస్ట్ మెథడ్ ఏం నేర్చుకున్నాం, మనం అందులో ఇంటర్సెక్టింగ్ లైన్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేటప్పుడు మనకి ఏమొస్తాయంటే, వీ టేక్ ఎనీ టూ లీనియర్ ఈక్వేషన్స్, 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ 1 పాయింట్. సో ఆ విధంగా అయ్యేటప్పుడు మనకి ఏమొస్తాయి అంటే దట్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. అదేవిధంగా 2 లైన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ అవ్వలేదు. ఓకే, ఇంటర్సెక్టింగ్ అవ్వలేదు అంటే మీన్స్ ఏంటి, ఆ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకే, ప్యారలల్ లైన్స్ అయ్యేటప్పుడు మనకు అందులో దే హ్యావ్ ఏ నో సొల్యూషన్స్. వాటిని మనం ఏమంటాం, ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. అదేవిధంగా 2 లైన్స్ అనేవి ఒకదానిపై ఒకటి అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయి అనుకోమ్మా. సో వాటిని మనం ఏమంటాం, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. వాటినే మనం ఏమనొచ్చు అంటే అందులో మనకి ఇన్ఫైనైట్ మెనీ పాయింట్స్ వస్తాయి అమ్మ. ఓకే, వచ్చేటప్పుడు మనకు అందులో ఏమొస్తాయి అంటే మనకి వాటిని మనం ఏమంటాం, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ లైన్స్ అని అంటాం. ఓకే, ఆల్రెడీ మనం వాటి గురించి మనం 2 క్లాసెస్ మనం అందులో చేసాం కాబట్టి ఆ క్లాసెస్ అంతమంది కూడా ఒకసారి ఏమో వెరిఫై చేసుకుంటామా, చేసుకొని ఈ గ్రాఫ్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాల్సి ఉంటుంది. ఎందువల్లంటే మనకి ఈ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ క్వశ్చన్ ఇదే మనకి 8 మార్క్స్ ప్రాబ్లంలో. ఓకే, సో ఇందులో మనకి ఈ చాప్టర్లో నుంచే మనకి గ్రాఫ్స్ మనకి 2 గ్రాఫ్స్ ఇస్తాడు. ఆ 2 గ్రాఫ్స్లో మనం ఒక గ్రాఫ్ అనేది కంపల్సరీగా మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లో గ్రాఫ్ అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు మాత్రం మనం 100కి 100 మార్క్స్ మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అయితే ఇప్పుడు మనకి 100కి 8 మార్క్స్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, అందులో ఎందువల్లంటే అంటే ఒక బిట్టు ఒకటిస్తాడు. కాబట్టి ఆ బిట్టు కూడా మనము పోకూడదు. ఎందువల్లంటే ఏ ఒక్క బిట్టు కూడా మనకి ఈ చాప్టర్లో మనకి మిస్ అవ్వకూడదు. ఓకే, కంప్లీట్గా మన బుక్లోంచి ఏ చాప్టర్ నుంచి కూడా ఒక బిట్టు కూడా మనకి మిస్ అవ్వకూడదు. కాబట్టి బిట్స్ కూడా మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయగలరు. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ వన్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, దీని యొక్క జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది మనకి చూడండి. ఇఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏ అనేదైనా మనకి 0 కాకూడదు, అదేవిధంగా బి కూడా మనకి 0 కాకూడదు. ఓకేనా, ఏ ఒకటి కూడా మనకి ఇందులో 0 కాకూడదు. దీన్ని మనం ఏమంటాం, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో మనకి ఏ బి సి అనేవి వీటిని మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అని అంటాం. ఏబిసి ఆర్ ద రియల్ నెంబర్స్ అంటాం. అదేవిధంగా వేరియబుల్స్ ఎక్స్ కామ వై ఆర్ ద వేరియబుల్స్. చూడండి, మనకి ఇందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాబట్టి ఈ విధంగా మనం రాస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ 2 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ ఈజ్ 20 రూపీస్ అన్నాడు. ఎక్స్ప్రెస్ ద డేటా ఈజ్ యాజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఏం రాయమండి అంటే ఒక లీనియర్ ఈక్వేషన్లో మనం వాటిని రాయమని చెప్పాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పెన్స్ నేమ్ ఎక్స్ అనుకుందాం, అదేవిధంగా పెన్సిల్స్ నేమ్ వై అనుకున్నాం. సో ఎన్నమాట మనకి 2 పెన్స్ కాబట్టి 2x ప్లస్ నెక్స్ట్ 5 పెన్సిల్స్ కాబట్టి 5y ఈజ్ 20 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, వాడు ఇచ్చిన ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసాం. చూడండి, ఎక్స్ప్రెస్ ద డేటా అంటే వాడు ఇచ్చిన డేటాని మనం ఈ ఈక్వేషన్స్ కింద మనం ఈ విధంగా రాయాలి. ఓకే, సో 2x ప్లస్ 5y ఈక్వల్ టు 20. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇందులో యూనిక్ సొల్యూషన్స్ మీన్స్ ఏంటి, ఓన్లీ 1 సొల్యూషన్. ఓకే, 1 సొల్యూషన్ ఎప్పుడు వస్తాయి మనకి, 2 ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ద 1 పాయింట్ అయ్యేటప్పుడు. ఓకే, వీటిని మనం ఏమంటాం, కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం.
సో ఎప్పుడు వస్తుంది మనకి ఇఫ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయ్యేటప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ వస్తుంది కాబట్టి ఇది మనకి ఆప్షన్ బి అని రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ నో సొల్యూషన్. ఓకే, నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది మనకి ఇఫ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే నో సొల్యూషన్ మీన్స్ ఏంటి మనకి ప్యారలల్ లైన్స్ అన్న. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కన్వర్ట్ మనం ఏమంటాం మనం ప్యారలల్ లైన్స్. అంటే ప్యారలల్ లైన్స్ ఎక్కడ కూడా మనకి ఏంటి మనకి ఇంటర్సెక్టింగ్ అవ్వదు కాబట్టి ఇందులో మనకి నో సొల్యూషన్స్ వస్తాయి. కాబట్టి ఏమవుతుంది మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. కాబట్టి ఏమవుతుంది సి అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్న. సో ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి ఇఫ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయ్యేటప్పుడు మనకి ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్ అంటే ఒక లైన్ పైన మరొక లైన్ వస్తుంది. వీటిని కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. ఈ విధంగా అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుంది ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి కాబట్టి దీనికి ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ప్యారలల్. చూడండి, ఈ ఈక్వేషన్కి మరొక ఈక్వేషన్ రాయమని చెప్పారు. అయితే ఈ ఈక్వేషన్ ఏ విధంగా ఉండాలంటే మనకి ప్యారలల్గా ఉండాలంట. అంటే మనకి ప్యారలల్గా ఉండాలంటే అర్థం ఏంటి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. ఓకే, సో మనకి ఇందులో చూడమ్మా ఇది a1 b1 c1 కాబట్టి నేను ఇక్కడ చూడండి నేనేం చేస్తాను మరొక ఈక్వేషన్ రాయాలి కాబట్టి ఇక్కడ 6x రాస్తాను, దీన్ని 4y రాస్తాను, ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి దీన్ని మరొక ఇక్కడ ఏం అడిగాడు మనకి ఇందులో ఎనదర్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి నేను ఈ విధంగా రాస్తాను. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన దాన్ని దీన్ని a1 అనుకుందాం, ఇది a2, అదేవిధంగా b1 b2 c1 c2. చూడండి ఇప్పుడు a1/a2 a1 అంటే 3/a2 అంటే 6 ఈక్వల్ టు b1 అంటే -2, b2 అంటే -4, c1 అంటే 4, c2 అంటే 6. చూడండి 3 1s are 3 2s are -2 1s are -2 2s are. చూడండి ఇక్కడ 2 2s are 2 3s అంటే మనకి 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3 కాబట్టి ఈ విధంగా అంటే మనం ఇందులో నెంబర్ ఆఫ్ మనం రాయొచ్చు కానీ నేను ఇందులో రాసుకుని ఈ విధంగా రాస్తాము. ఒక అర్థమైంది కదమ్మా. ఇది మనకి రైట్ ద అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ప్యారలల్ టు ఈ ఈక్వేషన్కి మరొక ప్యారలల్గా ఈక్వేషన్ ఉండే విధంగా మరొక ఈక్వేషన్ రాయండి. నేను ఈ విధంగా రాశాను. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 8, 4x - 6y ఈజ్ ఈక్వల్ టు 9. దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంటా లేక ఇన్కన్సిస్టెంటా? ఓకే, సో కన్సిస్టెంట్ అవ్వాలంటే అర్థమైంది మనకి కండిషన్ అంటే కన్సిస్టెంట్ అయ్యేటప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. అదేవిధంగా ఇన్కన్సిస్టెంట్ అర్థమేంటి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. కాబట్టి దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తానంటే 2x - 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని 4x - 6 వచ్చండి అంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న 9 నేను లెఫ్ట్ సైడ్ తెస్తాను. -9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, a2 ఈజ్ ఈక్వల్ టు 4. అదేవిధంగా b1 ఈజ్ ఈక్వల్ టు -3, b2 ఈజ్ ఈక్వల్ టు -6, c1 ఈజ్ ఈక్వల్ టు -8, c2 ఈజ్ ఈక్వల్ టు -9. చూడండి ఇప్పుడు మనకి a1/a2 కావాలి కదా ఫస్ట్ కండిషన్ కాబట్టి 2/1 2 1s are 2 2s అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ b1/b2 కదా -3 1s are -3 అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ c1/c2 చూడండి అంటే ఈక్వల్గా ఉందా -8/9 కాబట్టి ఇది నాట్ ఈక్వల్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. కాబట్టి ఇదేమవుతుంది మనకి దిస్ ఈస్ ద ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్. ఓకే, ఏం రాస్తాం ఇన్కన్సిస్టెంట్ అని రాస్తాం ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ అడగడం ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అయ్యేటప్పుడు. చూడండి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ రావాలంటే మనకి ఏం చెప్పాం మనం a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అవ్వాలమ్మా. ఓకే, సో నేను దీన్ని చూడమ్మా డైరెక్ట్గా రాస్తాను. చూడండి a1 అంటే 4, a2 అంటే k, నెక్స్ట్ b1 ఈక్వల్ టు 5, b2 మీన్స్ 15, నెక్స్ట్ ఈక్వల్ టు 3 లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది -3 కాబట్టి
C1/C2 కాబట్టి -3. నెక్స్ట్ 9 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది -9 కాబట్టి -9. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 1s are 5 3s are -3 1s are -3 3s are ఓకే. సో 1/3 1/3 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమడిగాడు, మనకి ఫైండ్ ద k వాల్యూ కాబట్టి చూడండి 4/k is equal to 1/3కి ఈక్వల్ చేయండి. సో మనకి ఏం కావాలి, మనకి k వాల్యూ అడిగాడు కాబట్టి వీటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k into 1 అంటే k అవుతుంది ఈక్వల్ టు 3 into 4 అంటే 12. సో అప్పుడు k is equal to ఏమైంది 12 అవుతుంది. ఓకే రైట్, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ విచ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. చూడండి వీటికి రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమని కాబట్టి జస్ట్ ఈ విధంగా నేను దిస్ ఈజ్ ద హారిజాంటల్ లైన్ x యాక్సెస్ vertical line y యాక్సెస్ అండ్ y డాష్. సేమ్ అది అంటే మనకి ఇందులో టూ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఈజ్ ఆల్సో x యాక్సెస్ x డాష్, y యాక్సెస్ అండ్ y డాష్. ఓకే, సో ఏమడిగాడు మనకి చూడండి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ విచ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఓకే, యూనిక్ సొల్యూషన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది మనకి, యూనిక్ సొల్యూషన్ మీన్స్ దిస్ ఈజ్ ద కన్సిస్టెంట్. అంటే మనకి 2 లైన్స్ వచ్చేటప్పుడు మనకి ఏమవుతాయి, మనకి ఏదో ఒక పాయింట్ వరకు మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా ఒక లైన్ తీసుకున్నాను, నెక్స్ట్ ఈ విధంగా ఒక లైన్ తీసుకున్నాను. సో మనం చూడండి ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయ్యింది. ఓకే, ఒకే ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద యూనిక్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏం అడిగాడు మనకి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అడిగాడు. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కాబట్టి చూడండి ఒక లైన్ ఈ విధంగా తీసుకున్నామా. సో మళ్ళీ దీనిపైనే మరొక లైన్ తీసుకున్నామా, అంటే ఈ విధంగా ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ వస్తే మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, అంటే వీటిని ఏమడిగాడు మనకి ఇందులో ఓన్లీ రఫ్ డయాగ్రామ్స్ అడిగాడు కాబట్టి ఈ విధంగా మనం వీటిని ఏమో డ్రా చేస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ for the following data. The larger of 2 supplementary angles exceeds the smaller by 18 అడిగాము. Form the pair of linear equations. ఓకే, ఒక 2 pair of linear equations అడిగాడమ్మా. సో అందులో ఇచ్చిన డేటా ఏమడిగాడు, ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles exceeds the smaller by 18 అన్నమాట. సో నేను దీన్ని చూడమ్మా, if larger angle is equal to x అనుకోండి, అదేవిధంగా స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏమన్నా మనకి ఈ స్మాలర్ యాంగిల్ని మనం y అనుకుంటే ఏమన్నా మనకు చూడండి దీని నుంచి ఒక ఈక్వేషన్ రాస్తే చూడండి x - y ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుందమ్మా. ఓకే, సో x - y ఈజ్ ఈక్వల్ టు 18 అంటే అర్థం ఏంటి చూడండి, దీన్నే x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 18 అనొచ్చు కదా. అంటే అర్థం ఏంటి, ద లార్జర్ యాంగిల్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్. చూడండి స్మాలర్ యాంగిల్ కన్నా 18 ఎక్కువ ఉంది, ఏంటి లార్జర్ యాంగిల్. కాబట్టి చూడండి ఈక్వేషన్ 1 ఈ విధంగా రాస్తాము. అదేవిధంగా 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇవి మనకి 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. ఒక ఈక్వేషన్ x - y ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది, అనదర్ వన్ అనేది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అసర్షన్ అండ్ రీజన్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎక్కువగా ఈ టైప్లో అడుగుతున్నారు. చూడండి ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ అనదర్ వన్ 3x + y ఈజ్ ఈక్వల్ టు 7 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడు. అదేవిధంగా రీజన్ ఏమి ఇచ్చాడు, the pair of linear equations a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 are intersecting lines. అంటే ఇప్పుడు if a1 by a2 is not equal to b1 by b2 అంటే ఈ రీజన్ రైటే. అయితే ఇప్పుడు మనకి ఏంటి అసర్షన్ మనం చూద్దాం. సో అసర్షన్లో మనం చూడాలంటే ఏమవ్వాలి, మనకి ఈ వాడు ఇచ్చిన 2 లైన్స్ అనేవి ఏ లైన్స్ అవుతాయని మనం చూద్దాం. అంటే ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, లేకపోతే ఏమో కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా. ఓకే, ఏ లైన్స్ అని మనం ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి నేను రాస్తానంటే 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 1 అనగా దీన్ని -1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాను. అదేవిధంగా ఈ ఈక్వేషన్ని
3x plus y is equal to 7 minus 7 is equal to 0 అంటాం. సో a1 is equal to 2 by a2 a2 is equal to 3 అన్న. సో a1 by a2 కదా. అదేవిధంగా నెక్స్ట్ b1 by b2 చేద్దాం. b1 అంటే -3 by b2 అంటే చూడండి ప్లస్ వై అంటే వై యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకు 1 కాబట్టి 1 అవుతుంది అన్న. నెక్స్ట్ c1 by c2 c1 is equal to -1 c2 is equal to -7. చూడండి ఇప్పుడు a1 by a2 is equal to 2/3 వచ్చింది. b1 by b2 is equal to -3/1 అంటే రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు కాబట్టి అవి మనకి ఏ లైన్స్ అవుతాయి? మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. కాబట్టి వాడు ఇచ్చిన ఈ పెయిర్ ఆఫ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి కాబట్టి ఏ ఈజ్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ రీజన్ కూడా కరెక్టే కదా. ఏంటివి ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క ఏంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, సో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 కాబట్టి అంటే అసర్షన్ ట్రూ ఏ, రీజన్ కూడా ట్రూ ఏ. అయితే ఇక్కడ చూడండి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అన్నాడు, ఇది రైట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్, ఇది రాంగ్ కదా. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని, ఇది కూడా రాంగే కదా. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఇది కూడా రాంగ్. అంటే ఎందుకు మనకు రెండు కూడా రైటే కాబట్టి అసర్షన్ రీజన్ బోత్ ఆర్ ట్రూ అని రాస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద వాల్యూ ఆఫ్ y సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ అనేది. చూడండి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటప్పుడు y వాల్యూ ఏమొస్తుందని అడిగాడు. అంటే వాడు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్లో x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి 5/x ప్లస్లో 1 ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 6 రాస్తాం. చూడండి 5/1 అంటే 5 కదా. సో +5 రైట్ సైడ్ వస్తే -5 అవుతుందన్నమాట. సో 3/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 6 - 5 అంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 3 అంటే 3 అవుతుంది. అండ్ 1 × y అంటే y. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. చూడండి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇందులో మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడిగారమ్మా. అంటే అర్థం ఏంటి మనకి, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a1 by a2 b1 by b2 c1 by c2 చేస్తాం. సో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయ్యేటప్పుడు దట్ హ్యాజ్ ఏ ఓన్లీ 1 సొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అయ్యేటప్పుడు అది మనకేమో దే హ్యావ్ మోర్ సొల్యూషన్స్ అంటాం. అదేవిధంగా a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయ్యేటప్పుడు మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాద్దాం దీన్ని. చూడండి a1 by a2 రాద్దాం. a1 by a2 అంటే a1 అంటే 11 by a2 అంటే 4. నెక్స్ట్ అదేవిధంగా b1 by b2 చేసాం అనుకోమ్మా. b1 ఈజ్ ఈక్వల్ టు -7 b2 ఈక్వల్ టు 9. నెక్స్ట్ c1 by c2 చేసాం అనుకోమ్మా. c1 ఈజ్ ఈక్వల్ టు -6 c2 ఈజ్ ఈక్వల్ టు -8. కాబట్టి మనం చూడండి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ ఏ ఓన్లీ 1 సొల్యూషన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి కాబట్టి 1 సొల్యూషన్ వస్తుందమ్మా. ఓకే, ఇట్ హ్యాస్ ఏ ఓన్లీ 1 సొల్యూషన్ అని రాస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయ్యేటప్పుడు దెన్ ద లైన్స్ ఆర్. చూడండి a1 by a2 b1 by b2 c1 by c2 మూడు కూడా ఈక్వల్ అయ్యేటప్పుడు ఎన్ని వస్తాయి మనకి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయమ్మా. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. చూడండి నాట్ ఏ సొల్యూషన్ అడిగాడు. అంటే చూడండి మనకి ఇందులో ABCD అనే ఒక 4 పాయింట్స్ ఇచ్చారమ్మా. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్స్ని మనం ఏ ప్లేస్లో బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసేటప్పుడు ఈక్వల్ టు 5 వచ్చింది అనుకో, అప్పుడు ఇదేమవుతుంది మనకి అది సొల్యూషన్ అవుతుంది. ఈక్వల్ టు 5 రాలేదనుకో మనకి అది ఏమవుతుంది? నాట్ ఏ సొల్యూషన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫర్ ఇక్కడ D నేను ఎక్కడేమో చెక్ చేస్తాను అనుకో. అంటే ఏ ప్లేస్లో 1 రాస్తాను, బి ప్లేస్లో 7 రాస్తాను. అంటే చూడండి 2 × 1 అంటే 2 ప్లస్ 3 × 7 అంటే 21 ఈజ్ ఈక్వల్ 23. నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ వన్ చూడండి. సి దగ్గరికి వస్తా. ఏ రావాలి మనకి? ఈ ఏ ప్లేస్లో 4 వేయండి అంటే 2 4 8. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఓకే, 1 × 3 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందన్నమాట. కాబట్టి ఏమవుతుంది? దిస్ ఈజ్ నాట్ ఏ ఇది మనకి చూడండి
2 4s are 8 అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ -3 అంటే -3 కాబట్టి ఏంటి 8 - 3 అంటే 5 అంటే సి అనేది సొల్యూషన్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని చెక్ చేద్దాం. -2, 3 అంటే 2a అంటే 2 ఇంటూ -2 అంటే -4 ప్లస్ 3 ఇంటూ బి ప్లస్లో 3 రాస్తే 3 3 9 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? సో మనకి ఏమవుతుంది చూడండి, మనకి ఇక్కడ కూడా మనకి 5 వచ్చింది అంటే ఇది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది. చూడండి, ఇది సొల్యూషన్ అయ్యింది, ఇక్కడ కూడా మనకి సొల్యూషన్ అయ్యింది, ఇది మనకి నాట్ ఏ సొల్యూషన్ అయ్యింది. నెక్స్ట్ వన్ మనం చూడండి, దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. అంటే ఏ ప్లస్లో 1 వేస్తే 2 అవుతుంది, ప్లస్ బి ప్లస్లో 3 ఇంటూ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఇది కూడా సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో మనకి ఏమడిగాడు, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అడిగాడు. ఓకే, నాట్ ఏ సొల్యూషన్ అడిగాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఆప్షన్ సి రాంగు, ఆప్షన్ బి రాంగు, ఆప్షన్ ఏ రాంగు. ఎందువల్ల మనకి అడిగింది ఏంటి, నాట్ ఏ సొల్యూషన్ అన్నాడు కాబట్టి మనకి ఇందులో ఈ 1,7 అనేది మనకి సొల్యూషన్ కాలే, నాట్ ఈక్వల్ టు 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎసర్షన్ A1. ఎసర్షన్ 1 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయ్యేటప్పుడు ఇదే మన కండిషన్, అదే కదా, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అదేవిధంగా ఎసర్షన్ 2లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యావ్ నో సొల్యూషన్స్ అనొచ్చు. నో సొల్యూషన్స్ అంటే అర్థం ఏంటి, మనకి ఇది హ్యాజ్ ఏ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ యొక్క కండిషన్ ఏంటి, A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. కాబట్టి ఇది కూడా ట్రూయే. చూడండి, A1 ట్రూ అవుతుంది, A2 కూడా ట్రూ అవుతుంది. చూడండి, బోత్ A1 అండ్ A2 ఆర్ ఫాల్స్ అనగా ఇది కాదు. A1 ఈజ్ ట్రూ, A2 ఈజ్ ఫాల్స్ కాబట్టి ఇది కాదు. A1 ఈజ్ ఫాల్స్, A2 ఈజ్ ట్రూ కాబట్టి ఇది కాదు. బోత్ A1 అండ్ A2 ఆర్ ట్రూ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో మనం ఇంతవరకు 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ 1 మార్క్ ప్రాబ్లమ్ అనేది నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓకే, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ అవ్వండి. ఎందువల్ల అంటే మనకి 9 మార్క్స్. ఓకే, మన యొక్క టార్గెట్ 100 కాబట్టి ఈ 9 మార్క్స్ కూడా మనకి మిస్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ మరికొన్ని బిట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.